ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి నటినట్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. పూర్తి స్థాయిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయిన నటినటుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా ఒకరు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ సపోర్టర్గా, ఫాలోవర్గా పాలిటిక్స్లో బిజీ అయ్యారు పృథ్వీ. వైసీపీపై ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ అటు రాజకీయాల్లో ఇటు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. దానివల్లే వైసీపీకి ఆయన టార్గెట్ కూడా అవుతుంటారు. అలా ఒక వైసీపీ ఫాలోవర్ ఆయన్ని టార్గెట్ చేసి మరీ ఆయన ఫోటోను ఎడిట్ చేసి శ్రద్ధాంజలి పోస్ట్ చేశారు. దీంతో పృథ్వీ కోపం కట్టలు తెంచుకుంది. తన ఫోటోకి శ్రద్ధాంజలి అని యాడ్ చేసిన వైసీపీ ఫాలోవర్కి ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు పృథ్వీ. ముందుగా ఆ ఫోటోను అందరికీ చూపించారు. అందరికీ నమస్కారం, ఒకసారి ఈ ఫోటో చూడండి. వీడెవడో పవనానంద్ అంట, అది కూడా వెటకారంగా వీడి భార్య పవనానంద్ అంట. ఓరే ఎదవా, నేను తిట్టకూడదు అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని తిట్టాల్సిందే. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డు తింటున్నారా, కుక్క పెంట ఏమైనా తింటున్నారా అంటూ తన ఫోటోను అలా ఎడిట్ చేసిన వారిని బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు పృథ్వీ. అంతేకాకుండా వారికి మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒక ఫోటో పెట్టి బాష్పాంజలి, శ్రద్ధాంజలి అని ఘటించినంత మాత్రాన ప్రతిదీ జరగదు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మా ఆయుష్ పెరుగుతుంది. ఒరే దరిద్రులారా, ఇలా మీ తల్లిదండ్రుల ఫోటో కూడా పెట్టుకోండ్రా. ఇలా బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఫోటో పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చాలా అజ్ఞానులు. మిమ్మల్ని కుక్క అని కూడా అనకూడదు. వాటికి విశ్వాసం ఉంది, మీకేముంది? దౌర్భాగ్యపు వెదవల్లారా, మీకు తగిన శాస్తి జరుగుతుంది. త్వరలో మీ ఇంటికి నోటీసులు వస్తుంది, ఎదురు చూస్తూ ఉండండి అంటూ ఈ విషయంపై తాను హట్టయ్యానని, ఖచ్చితంగా ఇంటికి నోటీసులు పంపిస్తాను అని క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్. వైసీపీ నేతలకి పృథ్వీ టార్గెట్ అవ్వడం కొత్తేం కాదు. జనసేనకి సపోర్ట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ తరచుగా వైసీపీ నేతలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పృథ్వీ. అందుకే వారు కూడా ఆయనని మెయిన్గా టార్గెట్గా పెట్టుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పృథ్వీపై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. అలా తాజాగా వైసీపీ ఫాలోవర్ ఎవరో తనకు శ్రద్ధాంజలి అంటూ ఫోటో ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో తనపై ఎవ్వరు ఏది పోస్ట్ చేసినా చాలా వరకు పృథ్వీ వెంటనే రియాక్ట్ అవుతారు. అలా మరోసారి తన ఫోటో ఎడిట్ చేసిన వారిపై కూడా యాక్షన్ తీసుకుంటాను అని గట్టిగా చెప్పారు పృథ్వీరాజ్.